హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఏంది చెట్లు పువ్వులు ఆకులు చూపిస్తుంది ఏమో అనుకుంటున్నారా? ఇది ఒక ఆంటీ పంపించారు నాకు. మల్లెపూలు అంటే చెట్లు అంటే బాగా ఇష్టం ఆంటీ అంటే, సరే మల్లెపూలు తెంపేటప్పుడు వీడియో తీసింది అనమాట. పాప మా ఆంటీకి రాదు, అయినా కానీ ఎంత కష్టపడి వీడియో తీసి నాకు పంపించింది. ఆ పూలు తెంపే వీడియోలు కూడా అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఈ నిజానికి అంటే పెద్దగా పరిచయం ఏం లేదు, ఎప్పటి నుంచో తెలుసు కానీ ఎక్కువ మాట్లాడుకుంది లేదు. బట్ ఆంటీ ఈ మధ్యనే కొద్ది రోజులుగా మాట్లాడుతున్నాను. ఇంకా చాలా బాగా మాట్లాడతారు అనమాట. అవునా అంటే మీకు గార్డెన్ పెద్దగా ఉంటుందా అని అంటే, అవునమ్మా నీకు వీడియోలు తీసి పంపిస్తాను అని చెప్పింది. వీడియోలు తీసి పంపించి అన్నీ మీకు పంపించిన వీడియోలు బాగున్నాయా, అది యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోమా అని చెప్పింది అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా హార్ట్ఫుల్గా మాట్లాడతారు. ఆ ఆంటీ పేరు ఎడీనా అనమాట. ఎడీనా ఆంటీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఇంత ప్రేమగా వీడియోలు పంపించినందుకు. పంపించి కొద్ది రోజులు అవుతుంది కానీ నాకు వీడియో ఎడిటింగ్ చేయడం కుదరలేదన్నమాట. అందుకని కొంచెం లేటుగా పెడుతున్నాను. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. చాలా చెట్లు ఉన్నాయి. వాళ్ళ రైల్వే కోడూరు అనమాట ఆంటీ వాళ్ళది. ఇంకా అంకుల్ రిటైర్ అయ్యాక కొంచెం ఇలా పీస్ఫుల్ అవ్వడానికి ఇల్లు కొనుక్కున్నారు, అక్కడే ఉంటున్నారు. ఇంకా ఇట్లా పువ్వులు అసలు ఎంత బాగున్నాయో, మల్లె పువ్వులు, సన్నజాజి పువ్వులు, బొప్పస్కాయ చెట్లు, అరటికాయ చెట్లు, వంకాయ చెట్లు, చాలా చెట్లు పెంచుకుంటున్నారు అనమాట. ఓపిక కావాలి కదా, చాలా బాగా పెంచుకుంటున్నారు. మనం అనుకుంటాము కదా, కొంతమంది ఉన్నారు ఈ రోజుల్లో మనకి అయిన వాళ్ళు కూడా అవ్వనట్టుగా, తెలియనట్టుగా, చూడనట్టుగా మనకి ఎందుకులే అన్నట్టుగా ఉంటున్నారు. కానీ ఇలాంటి ఆంటీ వాళ్ళని చూసినప్పుడు ఇంత ప్రేమగా మాట్లాడుతూ మన చిన్న చిన్న మాటలకు కూడా వాల్యూ ఇచ్చినప్పుడు ఇంకెక్కడో కూడా కొద్దిగా మంచితనం అనేది బ్రతికే ఉందని అనిపిస్తుంది నాకు. చాలా హార్ట్ఫుల్గా మాట్లాడతారు ఆంటీ, చాలా మంచివారు అనమాట. ఇంకా నా కోసం పాపము రాకపోయినా కూడా అన్ని వీడియోలు తీసి నా కోసం ఓపిక్గా పెట్టారు. పెట్టి మళ్ళీ మెసేజ్ చేశారనమాట, చూడుమా పెట్టాను వీడియోలు, అవన్నీ నువ్వు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకో అని పెట్టారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి మరొకసారి. మీకు నా కోసం అంత ప్రేమగా వీడియోలు అన్నీ తీసి పెట్టారు. వీలైతే ఒకసారి రైల్వే కోడూరుకి వచ్చి